హలో హాయ్ అండి. ఈరోజు సండే కదా, ప్రాన్స్తో బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ వాష్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దానికి కొంచెం సాల్ట్, పసుపు, లెమను వాటితో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం పసుపు, సాల్ట్, నిమ్మకాయ యాడ్ చేసుకొని ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి. అలా కుదరకపోతే కొంచెం అడుగంటకుండా కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, అవి మళ్ళీ బిర్యానీలో యూస్ చేసుకోవాలి. ఇలా కొన్ని ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి రొయ్యల బిర్యానీలో గ్రేవీ కావాలి కాబట్టి కొన్ని ఆనియన్స్, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బిర్యానీకి సంబంధించినవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, ఆకు, పువ్వు అవి ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను వాటర్. ఆ తర్వాత రొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను సగం బద్దను నిమ్మకాయ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ అనేది ఎగిరిందాక ఉంచుకోవాలి. రైస్ కోసం నెక్స్ట్ వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, అలాగే దానికి సంబంధించిన షాజీరా, చెక్క, లవంగం, యాలకులు, ఆకు అవన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి సంబంధించినవన్నీ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రాన్స్ది కూర దగ్గరికి అయిపోతుంది. కూర అంటే కొంచెం గ్రేవీగా ఉండేటట్టు, బిర్యానీలోకి కలుపుకోవడానికి బాగుండేటట్టు కొంచెం గ్రేవీతో చేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ అనేది దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే రైస్ పెట్టాం కదా, రైస్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయొచ్చు, లేదు ఏదైనా ఒకటైనా యూజ్ చేయొచ్చు. తర్వాత వాటర్ అని మరిగిన తర్వాత కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత ఒక రైస్ ఉడకడానికి టైం పడుతుంది, 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఉడికిన తర్వాత ఇలా ఒక్కసారి ఒక మెతుకు తీసుకొని చూస్తే మనకు అర్థమైపోద్ది. అది బ్రేక్ అయితే చాలు, ఇంకా బిర్యానీ రైస్ అనేది ప్రాన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రొయ్యల్లోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏదాకా ఉంచకూడదు, రైస్ బాగోదు తినడానికి. అలా రైస్ అనేది మెతుకు చూస్తే మనకు అర్థమైపోద్ది, బ్రేక్ అయితే చాలు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చేసుకోకపోయినా పర్లేదు, యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్. రొయ్యలు కూడా కొన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది, నేను యాడ్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ ఆనియన్స్, నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలరు. యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మూడింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు, ప్యాన్ పెట్టి స్టవ్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుంది సిమ్లో. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ వదిలేసేసిన తర్వాత మనం ఫుడ్ అనేది సర్వ్ చేసుకోవడమే. నేను అక్కడ గాలిపోకుండా రాయి పైన పెట్టాను. గోధుమ పిండితో కూడా దాన్ని కవర్ చేయొచ్చు చేయాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆనియన్స్, లెమన్స్, ఆ తర్వాత రైతా అయిపోయింది బిర్యానీ కంప్లీట్గా. రొయ్యలు చూపి
వేల ఎక్కడ దొరకదు